ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారా రోజు? మీ సంతోషం ఇంపార్టెంట్. ఆస్ట్రల్ ట్రావెల్కి చాలా సంతోషం అనేది ఇంపార్టెంట్ అనమాట. మీ మొహంలో ఎప్పుడు చూసినా మొహంలో లోపల సంతోషం ఎప్పుడు పడతారో అప్పుడు ఫాస్ట్గా వస్తుందండి ఆస్ట్రల్ ట్రావెల్. ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా కానీ, మీరు పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో కానీ రోజులో ఎంత సంతోషంతో ఉంటారో చూసుకోండి. ఈ సంతోషమే ఆస్ట్రల్ ట్రావెల్కి సగం బలం కాదు, 99% అదే బలం. ఓకే, మీరు సంతోషంగా ఉండాలి, బాగా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ నవ్వుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొంచెం ఆనందంగా పాజిటివ్ థింకింగ్. ఒకతనికి ఇద్దరు ఉన్నారనమాట. ఒకతనేమో చాలా 50 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. అతని దగ్గరికి నారదుడు వస్తే నారదుడిని అడిగారు, నారద స్వామి, మరి మీరు ఎటు వెళ్తున్నా అంటే వైకుంఠం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నానంటే, నేను ఒక మాట కనుక్కుంటాను, నేను 50 సంవత్సరాలు తపస్సు చేసి నాకు ఎప్పుడు ముక్తి వస్తుంది కనుక్కోండి అంటారు అనమాట. సరే అంట. ఇలా ముందుకెళ్తుంటే ఒకతను ఒక మాలవాడు అంటే ఎవరో ఒక తక్కువ జాతికి సంబంధించిన వాడు ఎవరు అలా ఒకతను ఉంటాడు. అతను కూడా నమస్కారం చెప్తే నారద మహర్షి, మరి ఎటు నుంచి వస్తున్నారు మీరు అంటే, ఇలా ఒక ఆయన కలిసి వస్తున్నాను, ఆయన నేను వైకుంఠం వెళ్తా అంటే, అతను ముక్తి ఎప్పుడు వస్తే కనుక్కోమన్నాడు, అటు నుంచి వస్తున్నా అని చెప్తాడు. అతను నాకు కూడా కనుక్కోండి అంటాడు. సరే కనుక్కుంటా అంటాడు. అనుకుని వైకుంఠంకి వెళ్ళి కనుక్కొని వస్తాడు. ఆయన ఋషి దగ్గరికి వస్తారు. ఫస్ట్ మీకు ఇలానే కనుక ధ్యానం చేస్తుంటే ఇంకొక 3 జన్మల్లో ముక్తి వచ్చేస్తుందండి అని చెప్తారు. అతను 3 జన్మల ఇంత తపస్సు చేస్తే ఇంకా 3 జన్మలు పడుతుందా? ఓకే సరేలే మహర్షి, నమస్కారం అని చెప్తాడు. తర్వాత ఇతను ఈ మాలో అతను ఒక చెట్టు కింద ఆడుకుంటూ ఏదో పని చేస్తూ ఏదో ఉంటుంటాడు. అంటే ఇతని దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు వస్తుంది ముక్తి అంటే, ఈ చింత చెట్టు పెద్ద మహావృక్షంలో పెద్ద చింత చెట్టు ఉంటుంది అన్నమాట. ఆ చింత చెట్టు కింద ఉంటాడు కదా, ఈ చెట్టు పైన ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత నీకు ముక్తి వస్తుంది ఆయన చెప్తాడు. ఆయన అవునా, నాకు ముక్తి వస్తుందా, వెరీ గుడ్, చాలా సంతోషంతో ఎగురుతున్నా, నాకు ముక్తి వచ్చేస్తుంది. ఎగురుతున్న వెంటనే అప్పుడే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ముక్తి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అతను అంత సంతోషం పడ్డాడు, ముక్తి పట్ల అంత ఆనందం ఉన్నాడు. ఇలా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ రావట్లేదు అని ఒక మాట చెప్పేశారు అంతే, ఇంతమంది మాటల్లో వాయిస్ మెసేజ్ వినండి అన్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అవన్నీ వినేసి విశ్వమంతా వింటుంది. నాకు రావట్లేదు ఏంటి అని అడిగారు అన్న వెంటనే రావట్లేదు అనేసి అది మీకు ఫిక్స్ చేసేస్తుంది. నాకు వచ్చేస్తుంది ఏదో టైంలో, ఒక జన్మ కాకపోతే 1,00,000 జన్మల తర్వాతే నాకు వస్తుంది అనమాట. అది సంతోషపడ్డానప్పుడు అప్పుడే వెంటనే వచ్చేస్తుంది. అదనమాట ఆస్ట్రల్ ట్రావెల్. సంతోషం ఇంపార్టెంట్. చాలా ఎంత సంతోషంతో, ఎంత నమ్మకం, ఎంత సంతోషం ఉంటే అంత ఇంపార్టెంట్ అనమాట. నాకు నమ్మకం అనేది ఇంకో గొప్ప విషయం. నాకు వస్తుంది అని, తప్పకుండా వస్తుంది, నేను సాధన చేస్తున్నా కదా నాకు వస్తుంది అని అనుకుంటే వస్తుంది. నాకు ఎందుకు రావట్లేదు అబ్బా అనుకుంటే అవును రానట్టుగానే ఉంటది. మీ తెలివికి మన తెలివి ఎలా ఉంటే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్. అలా రాకుండా మీ ఇష్టం, మీ చేతుల్లో